జిల్లాకు కేటాయించింది. ఇది రాష్ట్రంలో అన్ని జిల్లాలకు ఇచ్చిండ్రు. సిద్దిపేట జిల్లాకు ఆయిల్ ఫెడ్ ఇచ్చింది. ఏ జిల్లాలో అయితే పామ్ ఆయిల్ పెరుగుతుందో అక్కడ పెట్టారు. తర్వాత మొక్కలు కావాలి, మరి జీవో వచ్చింది, మొక్కలు పెట్టాలి, నర్సరీ పెట్టాలంటే ఏడాది అవుతుంది. ఏడాది ఇప్పుడు గింజలు తెచ్చి పెట్టి 11 నెలలు దాటినాకనే మొక్కలు నాటాలి. ఏడాది ఎందుకు వేస్ట్ చేయాలని నేను అశ్వరావుపేటలో ఉండే మొక్కల్ని తెప్పించి 2021 జూన్ 5వ తేదీ రామచంద్రాపురం నంగునూరు మండలంలో ఫస్ట్ మొక్క నాటిన. ఆయన పేరు ఎల్లారెడ్డి గారు అనే రైతు, ఎల్లారెడ్డి గారు అనే రైతు, కమల అనే రైతు గారి తోటలో అశ్వరావుపేటకి వెళ్ళి మొక్కలు తెప్పించి జూన్ 5, 2021 నాడు మొట్టమొదటి పామాయిల్ మొక్క ఈ గడ్డ మీద, సిద్దిపేట నేల మీద, నంగునూరులో నాటినాం. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడు పడ్డది బీజం దీనికి? 2018. 2018లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ వాళ్ళు వచ్చి సాధ్యం కాదు అన్నారు. కాళేశ్వరం నీళ్లు వచ్చినాక 2021 జనవరిలో నీళ్లు ఫుల్ వచ్చినాయి, గాలిలో తేమ శాతం పెరిగింది, సాధ్యమవుతుంది అన్నారు. 2021 మార్చిలో జీవో తెచ్చుకున్నాం, కేబినెట్ నిర్ణయం అయింది. 2021 జూన్ 5వ తారీఖు నాడు మొదటి మొక్కలు అశ్వరావుపేటకి వెళ్ళి తెచ్చి నాటినాం. ములుగులో ఒక నర్సరీ పెట్టినాం, సిద్దిపేట జిల్లా. మన రంగనాయక సాగర్, చందలాపూర్లో ఒక నర్సరీ పెట్టినాం, మొక్కల పెంపకం కూడా స్టార్ట్ చేసినాం. అట్లా మొత్తంగా మన సిద్దిపేట జిల్లాలో ఇప్పుడు 14,075 ఎకరాల ఆయిల్ పామ్ తోటలు సాగు జరుగుతూ ఉంది. 14,075 ఎకరాల ఆయిల్ పామ్ తోటలు జరుగుతూ ఉంది. ఇక ఇక్కడ పరిశ్రమలు పెట్టాలని ఆ రోజుల్లో మేము నంగునూరులోని నర్మెటలో దాదాపు 92 ఎకరాల భూమి సేకరించి పెట్టినాం. ఇది ఎక్కడనో ఫ్యాక్టరీ ఎందుకు అని రెడీగా 92 ఎకరాల భూమి ఉందని ఈ ఫ్యాక్టరీకి మరి 300 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నర్మెటలో 65 ఎకరాల్లో 300 కోట్ల రూపాయలతోని 13 ఏప్రిల్ 2022 నాడు ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసుకున్నాం. 13 ఏప్రిల్ 2022 మొదటి మొక్క మార్చి 2021లో పెడితే ఏప్రిల్ 22లో 300 కోట్లతో ఫ్యాక్టరీ తయారు చేయడానికి శంకుస్థాపన చేసినాం. అంటే ఎంత ప్రణాళికబద్ధంగా పనిచేసినామో ఆలోచించండి. మొదటి మొక్క ఖాతాకు రావాలంటే 3 ఏళ్ళకి వస్తుంది. 3 ఏళ్ళు అంటే మరి ఏడాది అయిపోయింది. ఫ్యాక్టరీ కొబ్బరికాయ కొడితే ఖాతాకు వచ్చే వరకు ఫ్యాక్టరీ తయారు ఉండాలని 2022లో 300 కోట్లతోని ఫ్యాక్టరీని ఆ రోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇప్పటి వరకు ఈ ఫ్యాక్టరీ ప్రారంభమై 3,500 టన్నుల గెలలను 3,500 టన్నుల గెలలను క్రషింగ్ చేయడం జరిగింది. దాదాపు 600 మెట్రిక్ టన్నుల క్రూడ్ పామాయిల్ ఉత్పత్తి అయింది. 120 మెట్రిక్ టన్నుల కెర్నల్ ఆయిల్, 120 మెట్రిక్ టన్నుల కెర్నల్ ఆయిల్ కూడా ఉత్పత్తి అయింది. ఇప్పటి వరకు 910 మంది సిద్దిపేట జిల్లా రైతులు, అంతేకాకుండా ఇటు జనగామ, కామారెడ్డి, నిర్మల్, కరీంనగర్ తదితర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున నూనె పెద్ద ఎత్తున మరి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో ఇట్లా మరి ఈ ఫ్యాక్టరీ అనేది ప్రారంభం కావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే కొన్ని ఏళ్ల కళ, సిద్దిపేటకు గోదావరి జలాలు అనేది దశాబ్దాల కళ. 30-40 ఏళ్ల కళను కేసీఆర్ గారు గోదావరి నీళ్లు తెచ్చి ఈ ప్రాంతంలో సాగైతాము. నేను గతంలో 2016-17లో మొదటి నుంచి 2004 నుంచి ఈ ప్రజల దయతో, కేసీఆర్ దయతో ఎమ్మెల్యే ఉన్నా.
16-17లో గిట్ల యాసంగి పంట రివ్యూ చేస్తే 8,000 ఎకరాల వరి ఉండే సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో. 8,000 ఎకరాల వరి. ఈరోజు సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో యాసంగి పంట 80,000 ఎకరాల వరి ఉన్నది. 8,000 ఎకరాలు ఎక్కడ, 80,000 ఎకరాలు ఎక్కడ? 10 అంతలు పెరిగింది కదా. రేవంత్ రెడ్డి అంటాడు కాళేశ్వరం కూలిపోయింది. అది నోరా మోరే నాకు అర్థం. మరి 80,000 ఎట్లా పడుతుంది మన సిద్దిపేటలో? దుబ్బాకలు ఎందుకు పెరిగింది? గజ్వేల్ ఎందుకు పెరిగింది? మానకొండూరులు ఎందుకు పెరిగింది? యాదాద్రిలో ఎందుకు పెరిగింది? మరి ఇవన్నీ కాళేశ్వరం గాలకెళ్ళి వస్తున్నాయి. కాళేశ్వరంలోకి రాకపోతే, రంగనాయకసాలకి రాకపోతే ఇంత పిచ్చి మాటలు. ఎంత సంతోషం. 8,000 ఎకరాలు పండే వరి 80,000 ఎకరాలు పండుతుంది అంటే ఇది ఎంత గొప్ప మార్పు. ఇవాళ ఆయిల్ పామ్ తోటలు ఎక్కడో ఆంధ్రాలో సముద్ర తీరానికే పరిమితమైన పామాయిల్ తోటలు ఇవాళ ఈ జిల్లాలో, ఈ ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పామాయిల్ తోటలు పండడం అంటే ఇది కేసీఆర్ గారి కృషి, ఆయన విజన్. అంటే రైతులకు మేలు కావాలనే తపన కేసీఆర్ది. అది ఇంత మంచిగా నీళ్లు ఇచ్చినాం, ఇంత మంచిగా కరెంట్ ఇచ్చినాం, పెట్టుబడి సాయం చేసినాం, రైతులకు ఇంత అధిక ఆదాయం 4 రూపాయలు ఎక్కువ వచ్చే పంట పండించాలని పాపం కేసీఆర్ గారు ప్రతి జిల్లాకు నర్సరీ పెట్టించిండు, ప్రతి జిల్లాకు ఫ్యాక్టరీని శాంక్షన్ చేసిండు. ఈ గవర్నమెంట్ వచ్చినాక పట్టించుకుంటలేదు. ఈవెన్ ఈ ఫ్యాక్టరీలో కూడా అప్పుడే మేము రిఫైనరీ అండ్ ప్యాకింగ్ కూడా శాంక్షన్ చేసినాం. రిఫైనరీ మరియు ప్యాకింగ్ ఇప్పుడు 2 తయారైనాయి ఇక్కడ. ఒకటి క్రూడ్ పామాయిల్ వచ్చేసింది. ఆ క్రూడ్ పామాయిల్ను రిఫైనరీ ద్వారా వంట నూనెగా తయారు చేసి ప్యాక్ చేయాలి. అది కూడా ఇక్కడ శాంక్షన్ అయి ఉన్నది. ఆ రోజు కేబినెట్ ఆమోదించింది. దాని పనులు కూడా తొందరగా ప్రారంభించాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అది ఆగిపెట్టింది. ఇప్పుడు నూనె వచ్చింది. ఇప్పుడు ఎదిగిపోతుంది ఇది. ఈ క్రూడ్ పామాయిల్ ప్రైవేట్ కంపెనీలకు హైదరాబాద్ పంపిస్తున్నారు. 600 మెట్రిక్ టన్నులు వచ్చింది. ప్రైవేట్కి పోకుండా రిఫైనరీ కూడా తొందరగా కడితే ఈ క్రూడ్ పామాయిల్ నుంచి వంట నూనె, మన ఇంట్లో కూరలు చేసుకోనీకో వంట నూనె కూడా ఇక్కడనే తయారు చేసే ఫ్యాక్టరీ కూడా మంజూరు అయింది. ఆనాడే కేసీఆర్ గారు మంజూరు చేశారు. అంటే పామాయిల్ వంట నూనెగా తయారవుతూ ప్యాక్ చేయడం, గద కిలో విజయ పేరు మీద, విజయ నూనెల కింద దీన్ని మార్కెటింగ్ చేయాలని ఆ రోజు నిర్ణయించినాం. సో ఇప్పుడు వెంటనే నూనె వచ్చేసింది కదా, క్రూడ్ పామాయిల్ వచ్చేసింది. వెంటనే రిఫైనరీ పెట్టి ప్యాకింగ్ యూనిట్ పెట్టి ఆ పనులు కూడా ప్రారంభించాలని కూడా నేను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే శాంక్షన్ ఉంది, కొత్తదేం లేదు ఇలా. ఆల్రెడీ ఇట్ వాజ్ శాంక్షన్డ్ బై క్యాబినెట్, జీవో వాజ్ ఇష్యూడ్, బడ్జెట్ వాజ్ అలొకేటెడ్. నౌ యూ ప్లీజ్ స్టార్ట్ ద వర్క్. సరే, నిన్నటి దాకా నేను కూడా ఎందుకు అడగలేదంటే నూనె అయితే వస్తే కదా మంచి నూనె తయారయ్యేది. ఇప్పుడు వచ్చేసింది 600 మెట్రిక్ టన్నుల క్రూడ్ పామాయిల్ వచ్చేసింది. ఇప్పుడు మంచి నూనెగా తయారు చేయి, దాన్ని ఒట్టిగా బయటకు పంపే బదులు